వెల్కమ్ టు ఆదిత్య ఫోటో క్లిక్స్. ఫోటోగ్రఫీ 30 డేస్లో మనం ఈరోజు డే 2లో ఉన్నామండి. డే 2లో వచ్చి మనము ఈరోజు ఫోటోగ్రఫీలో ఇంపార్టెంట్ బేసిక్ నాలెడ్జ్ అనేది F2 గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం బ్రీఫ్గా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం F2 ఒక F వచ్చి మనకి ఫోకస్, ఓకేనా. సెకండ్ వచ్చి మనకి F వచ్చి ఫ్రేమింగ్. చూడండి, మనం తీసుకున్న ఈ ఫ్రేమ్లో అది హారిజంటల్ డైరెక్షన్ కానీ, టిల్ట్ డైరెక్షన్ కానీ, అప్పర్ యాంగిల్ కానీ, లోయర్ యాంగిల్ కానీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆ ఇమేజ్ అనేది ఫోకస్లో ఉండాలన్నమాట. ఆ ఇమేజ్ అనేది మనకి ఫోకస్లో ఉండాలి. ఫోకస్ అంటే ఏంటంటే, ఫోకస్ అంటే ఇమేజ్ షార్ప్ అండ్ క్లియర్ అండ్ డీటెయిల్డ్, ఓకేనా. అంటే ఇమేజ్ మనకి మనం తీసుకున్న ఫ్రేమ్లో ఆ ఇమేజ్ అనేది మనకి షార్ప్నెస్ ఉండాలి, క్లియర్ ఉండాలి అండ్ డీటెయిల్స్ ఉండాలి అనమాట. సో ఇలా కానీ మనకి ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ మనకి ఫోకస్లో ఉన్నట్లు అనమాట, ఓకేనా. అంటే మరి ఈ ఫోకస్ అనేది మనకి మన ఫోన్ కెమెరాలో లెన్స్లో ఉంటుంది అనమాట. మనకి లెన్స్లో ఉండే పార్టే ఫోకస్ అనమాట. కెమెరాలో ఈ లెన్స్లో ఉండే పార్టే ఫోకస్. చూడండి, ఇక్కడ మనకి ఫోకస్ ఉంది, ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ అని ఉంటాయి. మనం ఈ లెన్స్ క్లాస్ చెప్పుకున్నప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్స్గా మనము చూద్దాం. అంటే ఈ ఫోకస్ అడ్జస్ట్మెంట్ అనేది లెన్స్లో ఉంటుంది అనమాట, ఓకేనా. ఫ్రేమింగ్ అంటే మనం తీసుకున్న బార్డర్లో ఎలిమెంట్స్ అనేది అలైన్మెంట్ చేయడం అనమాట. ఎలిమెంట్స్ మనం తీసుకున్న బార్డర్లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని అలైన్మెంట్ చేయడాన్ని ఫ్రేమింగ్ అంటారు. అంటే మనం ఆ ఇమేజ్ని హారిజంటల్ డైరెక్షన్ అయినా, టిల్ట్, అప్పర్, లోయర్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ అనేది మనకి ఫోకస్లో ఉండాలి. నెక్స్ట్ ఆ ఇమేజ్ ఫ్రేమింగ్లో ఉండాలన్నమాట, ఓకేనా. అప్పుడు మనకి ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసుకుంటాం, ఓకేనా. అప్పుడు మనం ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసుకుంటాం. సో అప్పుడు ఫైనల్ అవుట్పుట్ అంటే ఫోటో. ఇమేజెస్ చూద్దాం అనమాట. ఆ ఇమేజెస్లో, ఆ డైరెక్షన్స్లో ఫ్రేమింగ్స్, ఫోకస్ అంటే ఏంటనేది ఒకసారి కొన్ని ఇమేజెస్ చూస్తే మనకి ఇమేజెస్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట, ఓకేనా. ఫస్ట్ ఫ్రేమింగ్ చూద్దాం. ఫస్ట్ చూడండి, అది మనకి తిరుపతిలో చంద్రగిరి కోట ఉంది చూడండి. అక్కడ రాణి మహల్ అనమాట. అది చూసారా ఫ్రేమింగ్ అనేది ఎలా తీసుకున్నామో. ఇది మనకి ఏ యాంగిల్లో తీసుకున్నామండి? లోయర్ యాంగిల్లో తీసుకున్నాం. చూసారా ఆ ఫ్రేమ్ అనేది పైన కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని సమానంగా అన్నేపులు చూసుకొని మనం ఒక ఫోటో తీసుకున్నాం. నెక్స్ట్ బైక్ చూడండి. ఈ బైక్ అనేది కొంచెం కిందకు వాలింది కనుక మనకి ఇది కూడా లోయర్ యాంగిల్లో తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఆ వినాయకుడి బొమ్మ చూడండి. ఇది మనకి సమానంగా ఉందన్నమాట. అంటే హైట్లో లేదు కనుక కరెక్ట్గా ఇది టిల్ట్ డైరెక్షన్లో తీసుకున్నాం. చూడండి ఇమేజ్ చూడండి. ఇక్కడ ఇమేజ్ చూసుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఇమేజ్కి సెకండ్ ఇమేజ్కి తేడా చూడండి, ఓకే. పైన బాగానే ఉంది, అప్పు బాగానే ఉంది. మనకి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ చూసుకోండి, కట్ అయిపోయింది, ఓకేనా. సెకండ్ ఇమేజ్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, పైన తీసుకొచ్చి అలాగా ఫ్రేమింగ్లో కట్ చేస్తాం. అంటే ఎప్పుడైనా మనం పోర్ట్రేట్స్ చేస్తున్నప్పుడు కూడా పర్సన్స్ని బట్టి మనం ఫ్రేమింగ్ని అలైన్మెంట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మనం ఎక్కువ లాంగ్ తీసినప్పుడు ఆ ఫేస్లో డీటెయిల్స్ అనేవి మనకి మిస్ అయిపోతుంటాయి. బొమ్మ చూడండి. ఇక్కడ చూసారా నిల్చున్న పోర్ట్రేట్ కింద అనుకోండి. అతను చూసారా పర్సన్ పర్ఫెక్ట్గా మనకి అప్ లోయర్ కాకుండా కరెక్ట్గా డైరెక్షన్. ఎందుకంటే ఈ పోర్ట్రేట్స్ మనము లోయర్ యాంగిల్లో, అప్పర్ యాంగిల్లో తీసినప్పుడు ఏమవుతుందంటే హైట్గా, పొట్టిగా కనపడతారండి. అందుకే మనకి పోర్ట్రేట్స్ ఫుల్ ఫోటోస్ తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట, ఓకేనా. కొన్ని క్రియేటివ్గా అయితే మనం ఈ లోయర్ యాంగిల్, అప్పర్ యాంగిల్ తీయొచ్చు, కానీ జాగ్రత్తగా ఈ యొక్క ఫ్రేమింగ్ మీరు ప్రాక్టికల్స్ చేయండి. చేసి మీరు దీని గురించి డీటెయిల్స్గా తెలుసుకోండి అనమాట. నెక్స్ట్ చూడండి, మనం ఫోకస్ చూడండి. ఫస్ట్ ట్రీ ఉంది, ఓకేనా. అందులో మనకి లీవ్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ చూసారా బ్లర్ అయింది, సెకండ్ అనేది చూసారా ఫోకస్ అయింది. నెక్స్ట్ చూడండి, చిన్న ఇన్సెట్ ఉంది ఇక్కడ. ఫస్ట్ చూడండి పిక్చర్ ఏమైంది, బ్లర్ అయింది, ఓకేనా. తర్వాత పిక్చర్ ఫోకస్ అయింది అనమాట, ఓకేనా. తర్వాత చూడండి, ఇది
ఇది కూడా ఇన్సెట్ చూడండి, ఇది ఫస్ట్ ఏమైంది బ్లర్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి ఫోకస్ అనమాట. చూసారా, అంటే ఇమేజ్ ఫోకస్కి బ్లర్కి డిఫరెన్స్ అనమాట. ఓకేనా, ఇలాగా మనము ఈ అలైన్మెంట్స్ వాడుకోవాలన్నమాట. అంటే ఈ డైరెక్షన్స్లో ఈ ఫోకస్ని ఈ ఫ్రేమింగ్ సెట్ చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఫోటో అనమాట. ఓకేనా, ఇది డే 2 అనమాట. థ్యాంక్ యూ. మళ్ళీ డే 3లో కలుద్దాం. బాయ్ బాయ్.